హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి కిడ్స్కి ఫేవరెట్ అయిన ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చేస్తున్నాను. సో ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు, బయట కొనే పని లేకుండా ఇంట్లోనే హెల్తీగా రెడీ చేసుకొని పిల్లలకు పెట్టేసేయచ్చు అన్నమాట. సో మనం మామూలుగా చిప్స్కి వాడే పొటాటోస్ కాకుండా ఇంట్లో కర్రీస్కి వాడే పొటాటోస్ కూడా యూస్ చేయొచ్చు. సో వాటిని కూడా యూస్ చేసి సేమ్ టేస్ట్తో చేసేసుకోవచ్చు అన్నమాట. సో ఎలాగనేది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడు వచ్చేసి నేనైతే 2 పొటాటోస్ అయితే తీసుకున్నాను అన్నమాట. ఎప్పుడైనా ఫ్రెంచ్ ఫ్రైస్కి చిప్స్కి కానీ ఇలా పెద్దవిగా ఉండేవి అయితే తీసుకోవాలండి. ఇవి తీసుకొని దీనిపైన తొక్క తీసేసుకొని బాగా వాష్ చేసేసుకోవాలండి. సో వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇలా అయితే మొత్తం తొక్క తీసేసుకొని పెట్టేసుకోవాలి. వీటిని అయితే ఇప్పుడు మనం సేమ్ సైజులో అన్నీ కట్ చేసుకోవాలన్నమాట. బాగా లావుగా కాకుండా చాలా సన్నగా కాకుండా మీడియంలో అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇలా కట్ చేసి అయితే పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు వీటిని అయితే కొంచెం సాల్ట్ వేసిన వాటర్లో అయితే బాగా వాష్ చేసేసుకోవాలన్నమాట. బంగాళదుంపలు ఒక రకమైన స్మెల్ అనేది ఉంటుంది. సో అదంతా పోయేలా బాగా ఇలా ఉప్పు నీటిలో వేసుకొని బాగా కడుక్కోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆన్ చేసి వాటర్ బాయిల్ చేసుకోవాలి. అందులో కూడా కొంచెం సాల్ట్ వేసి ఇప్పుడు మనం కట్ చేసుకున్న పొటాటోస్ని అందులో వేసి బాయిల్ చేసేసేయాలన్నమాట. సో ఒక 80% ఉడికితే సరిపోతుందండి. సో ఇలా బాయిల్ చేయాలి. చూడండి, ఇలా బాయిల్ అయిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఓవర్గా కుక్ అవ్వకూడదండి. సో చూడండి, ఇలా అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిపైన చెమ్మ ఆరిపోవాలండి అంతా. సో తడి అనేది లేకుండా ఒక క్లాత్లో వేసుకొని మొత్తం డ్రై అవ్వనివ్వాలన్నమాట. ఎందుకంటే ఆయిల్లో వేసినప్పుడు చిట్లుతుంది కదా. సో మొత్తం డ్రై అయిన తర్వాత ఇందులో వచ్చేసి ఒక 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ అయితే వేసుకోవాలండి. సో ఇలా కార్న్ఫ్లోర్ చేసుకొని కొంచెం కోటింగ్ చేయాలన్నమాట ఈ పొటాటోస్కి. చూడండి, ఇలా అయితే పట్టుకోవాలి కార్న్ఫ్లోర్ అనేది. ఇప్పుడు వీటిని అయితే డీప్ ఫ్రీజర్లో పెట్టుకోవాలండి. ఒక 15 మినిట్స్ పెడితే కొంచెం హార్డ్ అవుతాయి అన్నమాట. సో అప్పుడు ఫ్రై చాలా బాగా అవుతుంది. ఇప్పుడైతే కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న ఈ పొటాటోస్ని తీసుకొని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, సో చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలండి. సో వేయగానే వీటిని అయితే కదపకూడదండి. ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత మళ్ళీ తిప్పుకుంటూ కాల్చుకోవాలి. సో ఆయిల్ అయితే బాగా వేడిగా ఉండాలండి. చూడండి, ఆల్రెడీ కుక్ అయిపోయినాయి కాబట్టి సో ఆయిల్ బాగా హీట్గా ఉన్నప్పుడు అయితే వేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలానే మొత్తం ఉన్న వాటిని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. సో ఇప్పుడు వీటిని రెండోసారి ఫ్రై చేయాలండి. సో చూడండి, సెకండ్ టైం అయితే మళ్ళీ ఫ్రై చేసుకోవాలి వీటిని. ఇప్పుడు క్రంచీగా అయితే వస్తాయన్నమాట. సో చూడండి, ఈ కలర్ అయితే రావాలన్నమాట. చూడండి ఎంత బాగా అయితే వచ్చాయో, ఈ కలర్ అయితే రావాలి. సో మొత్తం ఉన్న చిప్స్ అన్నీ ఇలానే రెడీ చేసుకోవాలండి. చాలా బాగా వస్తాయి. ట్రై చేయండి తప్పకుండా. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేసుకోవచ్చండి. సో ఇప్పుడైతే ఇందులో కొంచెం కూల్ అయిన తర్వాత ఇందులో కొంచెం కారము అండ్ అలాగే సాల్ట్ అలాగే చాట్ మసాలా అయితే వేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట. చూడండి, సౌండ్ అయితే చాలా బాగా వస్తుంది. చూడండి ఎంత క్రంచీగా వచ్చాయి. సౌండ్ వింటే మీకు తెలుస్తుంది కదా, చాలా క్రంచీగా వచ్చేసాయి. సో అంతేనండి, ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోయాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి అన్నమాట. సో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.